టైం చూస్తుంటే 10 అయిపోతుంది. ఇంటి బయట రామారావు అటూ ఇటూ తిరిగేస్తూ ఉన్నాడు. చేతిలో ఉన్న ఫోన్‌తో కాల్ చేయాలనుకుంటున్నాడు కానీ, పొద్దున్నే ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయింది అనే విషయం తెలిసి ఆగిపోతున్నాడు. ఎప్పుడూ 7 అవ్వకముందే ఇంటికొచ్చే గీత ఈరోజు 10 అవుతున్నా ఇంటికి రాలేదు. చుట్టుపక్కల వాళ్ళని అడిగి ఫోన్ చేద్దామనుకుంటున్నా ఊరు చివరలో ఉండే ఇల్లిది. తన రిటైర్మెంట్‌తో వచ్చిన డబ్బులో కూతురు పెళ్ళికి కొంత దాచి, ఉన్న డబ్బుతో ఊరి చివరలో స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నాడు రామారావు. ఇప్పుడు చుట్టూ ఎవరు లేకుండా అయిపోయారు. రామారావు భార్య 2 ఏళ్ల క్రితమే చనిపోయింది. ఇంట్లో తన గారాల కూతురు రామారావు మాత్రమే ఉంటారు. గీత పెళ్లి వయసుకొచ్చిన అమ్మాయి. తండ్రిని వదిలి వెళ్ళే ఇష్టం లేక వచ్చే సంబంధాలన్నీ ఏదో ఒక వంకతో నో చెప్పేస్తుంది గీత. గీత కావాలని అని చేస్తుందని తెలిసిన రామారావు మాత్రం గీత పెళ్లి విషయంలో ఖచ్చితమని కూర్చున్నాడు. ఒకరోజు పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న రామారావు దగ్గరకొచ్చింది గీత. నాన్న, ఇన్నాళ్ళు మీ రిటైర్మెంట్ డబ్బుతో, నా స్కాలర్షిప్తో మంచిగా చదువుకొని పీజీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నాన్న. మీరెలాగో నా పెళ్లి చేయకుండా ఇక్కడి నుంచి నన్ను పంపించకుండా ఉండరు. అక్కడికి వెళ్తే ఎలాగో నా ఇష్టాలకి విలువుండదు. ఇన్నాళ్ళు నన్ను చూసుకున్న మిమ్మల్ని నేను సరిగ్గా చూసుకోలేను. చూసుకుంటానో లేదో కూడా నాకు తెలియదు. అందుకే ఉద్యోగం చేయాలనుకుంటున్నాను నాన్న అనుకుంటూ గీత రామారావుతో చెప్పుకొచ్చింది. గీత మాటలు విన్న రామారావు సంవత్సరం సమయం ఇచ్చి, ఈ సంవత్సరం తర్వాత నీకు నేను పెళ్లి చేస్తానని చెప్పి ఉద్యోగానికి ఒప్పుకున్నాడు. ఉద్యోగానికి ఒప్పుకున్నాడనే ఆనందంలో బొగ్గ మీద ముద్దు పెట్టి, ఈ రోజున నీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ చేసి పెడతా అనుకుంటూ నవ్వుకుంటూ వంట గదిలోకి వెళ్ళిపోయింది గీత. కూతురు కళ్ళల్లో ఆనందం చూసిన రామారావు తనలో తాను పొంగిపోయాడు. గీత ప్రతి ఒక్క ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడం మొదలుపెట్టింది. ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ కూడా వచ్చింది. గీతకున్న తెలివికి చదువుకి మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం కూడా సంపాదించింది. ఆ లెటర్ తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళింది గీత. ఇంట్లో టీవీ ముందు కూర్చున్న రామారావు దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చొని, నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాన్న, రేపే జాయిన్ కావాలనుకుంటూ లెటర్ కూడా ఇచ్చారనుకుంటూ పట్టలేని ఆనందంతో గీత చెప్పుకొచ్చింది. చేతిలో ఉన్న లెటర్ తీసుకున్నాడు రామారావు. లెటర్ మొత్తం చదివి సంతోషంగా ఉండాల్సిన సమయంలో రామారావు మొహంలో బాధ కనిపిస్తూ ఉంది. రామారావుని చూసిన గీత, ఏమిటి నాన్న, నేనింత సంతోషమైన విషయం చెప్తే మీరేమిటిలా డల్గా ఉన్నారు అనే ప్రశ్న వేసింది. నీ పెళ్ళి ఏ లోటు లేకుండా చెయ్యాలని చెప్పి నా రిటైర్మెంట్ డబ్బుతో వచ్చిన డబ్బుతో ఊరి చివరిలో ఇల్లు తీసుకున్నాను. నీ సంతోషం ముఖ్యమని చెప్పి నువ్వు ఉద్యోగం చేస్తానంటే ఒప్పుకున్నాను. ఇప్పుడు భయంగా ఉందమ్మా. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి తిరిగి ఇంటికొచ్చే వరకు నేను భయపడుతూనే కూర్చొనుండాలి. మన ఇల్లేమో ఈ చివరిలో ఉంది, నువ్వు వెళ్ళే ఉద్యోగమేమో ఊరి మధ్యలో ఉంది. అదే ఆలోచిస్తున్నా అమ్మా అనుకుంటూ రామారావు ఆందోళన చెందుతూ ఉన్నాడు. రామారావు మాటలు విన్న గీత, మీ భయం ఇంతేనా నాన్న? ఊరి చివరిలో ఉంటే ఏమి, సిటీలో ఉంటే ఏమిటి? ఈ రోజుల్లో టెక్నాలజీ చూశారు కదా నాన్న, భయపడాల్సిన అవసరమే లేదు. అయినా నేనేం అర్ధరాత్రి ఇంటికి రాను కదా, 7 అవ్వకముందే ఇంటికొచ్చేస్తాను. ఇంకా లేట్ అయితే మీ చేతిలో నా చేతిలో ఫోన్ ఉంది, ఒక క్లిక్ నొక్కితే చాలు కాల్ వస్తుంది. దానికి భయం ఎందుకు నాన్న అంటూ ధైర్యం చెప్పింది గీత. గీత మాటలు ధైర్యాన్నిచ్చినా రామారావు మనసులో మాత్రం రోజూ చూస్తున్న వార్తల్లో విషయాలే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా గీత ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది. ప్రతిరోజు రామారావు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు. నాకు తెలుసులే నాన్న అనుకుంటూ గీత అంటూ ఉంది. ప్రతిరోజు ఆ స్కూటీ మీదే ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేది. కానీ ఒకరోజు గీత ఇంటికింకా రాలేదు. రామారావు ఫోన్ చేద్దామనుకుంటున్నా
ఫోన్లో బ్యాలెన్స్ లేదంటూ ఉంది. ఏమైందో ఏమిటో అనుకుంటూ కంగారు పడుతూ ఇంటి బయట పరుగులు తీస్తున్నాడు రామారావు. ఎప్పట్లాగే ఇంటి నుంచి స్కూటీ మీద ఉద్యోగానికి వెళ్ళిన గీత ఈరోజు కొంచెం ఆఫీసులో లేట్ అవ్వడంతో వాతావరణం కూడా బయట కొంచెం తేడాగా ఉంది. ఎప్పుడు లేట్ అయినా 10-12 సార్లు ఫోన్ చేసే నాన్న దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో మనమే తొందరగా వెళ్ళిపోదాంలే, ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంకా కంగారు పడతారు, ఇంటికి వెళ్ళి కనిపిస్తే సరిపోతుందనుకుంటూ గీత కూడా రామారావుకి ఫోన్ చెయ్యలేదు. ఆఫీస్ నుంచి బయటకొచ్చింది గీత. టైం చూస్తే 8:30 అవుతుంది. వర్షం కూడా పడేలా ఉంది. చీకటొకటి. తొందరగా ఇంటికి వెళ్ళిపోదామనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. భయం తెలియకుండా ఉండటానికి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఇంటివైపు వెళ్తుంది గీత. ఇక్కడ ఇంటి దగ్గర రామారావు ఉండలేకపోతున్నాడు. ఏమైందా అనుకుంటూ ఇంటికి తాళం వేసి పరుగులు తీసుకుంటూ రోడ్డు మీదకొచ్చి గీత కోసం వెతకడం మొదలుపెట్టాడు. కళ్ళల్లో భయం తెలియనివ్వకుండా గీత పాటలతో స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంది. ఇంతలో సడన్గా రోడ్డు మీద ఉండే లైట్స్ ఆగిపోయాయి. ఇంకా ఇంటికి వెళ్ళడానికి 5 కిలోమీటర్ల దూరం ఉంది. గీత గుండెల్లో భయం మొదలైంది. చుట్టూ చూస్తూ ఉంది. ఎవరూ కనిపించటం లేదు. చీకట్లో స్కూటీ వేగం తగ్గుతూ ఉంది. స్కూటీ చూపించే చిన్న వెలుతురులో నెమ్మదిగా ఇంటివైపు వెళ్తూ ఉంది. భయం కాస్త ఎక్కువైంది. నాన్నకి ఫోన్ చేద్దామనుకుంది. వామ్మో, అసలకే అతనికి భయం ఎక్కువ. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఇంకా కంగారు పడతారేమో అనుకుంది గీత. భయం ఇంకా పెరిగింది. గాలికి వీచే శబ్దాలన్నీ తనకేదో భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇటు రామారావు ఆటో తీసుకొని కంగారు పడుతూ గీత కోసం రోడ్డు మీద చుట్టుపక్కల వెతికిస్తూ ఉన్నాడు. ఫోన్ చూస్తే ఛార్జింగ్ లేదు. చుట్టూ ఎవ్వరూ కనిపించటం లేదు. గాలి బలంగా వీస్తూ ఉంది. స్కూటీ వేగం తగ్గుతూ ఉంది. ఇంతలో సడన్గా స్కూటీకి ఏదో అడ్డుపడింది. గీత మనసులో ఉన్న భయంతో స్కూటీ అదుపు తప్పింది. ఎదురుగా చిన్న లైట్తో ఒక వెహికల్ కనిపిస్తూ ఉంది. ఎవరో దిగి గీత వైపు నడిచి రావటం గీత గమనిస్తూ ఉంది. ఆలోచనలో రోజు చెప్పే నాన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. రోజులు బాగోలేవమ్మా, చీకట్లో బయటకెళ్లకు, నీకేమైనా అయితే నేను బ్రతకలేను అని నాన్న చెప్పే మాటలే చెవిలో వినిపిస్తూ ఉన్నాయి. కళ్ళ ముందు నాన్నతో గడిపిన క్షణాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తన కళ్ళు మూతపడుతూ స్పృహ తప్పి గీత అక్కడే పడిపోయింది. ఎదురుగా వచ్చిన వెహికల్ వాళ్ళు గీత మొహం మీద నీళ్లు పోసి తట్టి లేపారు గీతని. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తున్న గీతకి ఎదురుగా 2 మగవాళ్ళు కనిపించారు. సరిగ్గా ఎవరో అనేది చూడలేకపోతుంది. కానీ గొంతు మాత్రం బాగా తెలిసిన వాళ్ళదే అని తెలుస్తూ ఉంది గీతకి. ఒక వ్యక్తి దగ్గరకొచ్చి గీత చేతిని పట్టుకున్నాడు. పూర్తిగా కళ్ళు తెరిచిన గీతకి ఎదురుగా తన తండ్రి రామారావు కనిపించాడు. తన స్కూటీకి ఎదురుపడిన వెహికల్ తన తండ్రిదే అని గీత తెలుసుకుంది. కానీ ఆ నిమిషాల్లో అనుభవించిన భయం మాత్రం గీతకి జీవితాంతం జ్ఞాపకమైపోయాయి. ఒక ఆడపిల్ల రాత్రి సమయంలో చీకట్లో వెళ్ళాలంటే తనకి తెలియకుండానే తనకి భయం కలిగించేస్తూ ఉంటుంది ఆ చీకటి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న, చేతిలో ప్రపంచం మొత్తం తెలిసిన యాప్స్ ఉన్న భయం మాత్రం గుండెల్లోనే ఉంటుంది. ఆ భయం పోవాలంటే టెక్నాలజీ కాదు మారాల్సింది, మనుషుల్లో మార్పు రావాలి.